కమ్బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురువు నామాజీ అన్నారు. ఓటమి భయంతో బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ప్రచారం చేస్తున్నారన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణకు నారాయణపేట నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ సాధిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో జిల్లాలు తగ్గిస్తామని సీఎం అన్నారని, అలా చేస్తే ఆందోళన తప్పవని హెచ్చరించారు. ప్రాణాలు అడ్డు వేసి జిల్లాలను నిలబెట్టుకుంటామని అన్నారు. జూటా మాట్లాడేది బంద్ చేయి ఆయన అంటాడు. అసలు ఆయన నోటీస్ వస్తే తెలంగాణ తెలంగాణ వాళ్ళకి అవమానం అట. ఓటుకు నోట్ల మరి ఇరుకబడి బెయిల్ మీద ఉండవు కదా, అది ఎవరికని మా అవమానము? నోటుకు ఓట్ల ఇరుకబడినటువంటి సన్యాసిని సీఎం చేసినామని చెప్పి ఈరోజు తెలంగాణ వాళ్ళతో బాధపడుతుంది. ఈయన ఎక్కడో తెచ్చుకొని పెట్టుకుంటున్నా నాయన. జూటా కోరు మంచి, లప్పుటు మాట్లాడే మనిషి, 6 గ్యారెంటీలు అని చెప్పి అందరు కొంపలు ఆర్పేసిండు. నరేంద్ర మోదీ అదే పని చేసిండా? నరేంద్ర మోదీ ఏం చెప్పిండో చేసిండు, చేయడమే కాదు అకౌంట్లో వేయించిండు. మరి నీవేమన్నాయినా ఈరోజు భారతదేశాన్ని పాలించే ప్రధానమంత్రి గురించి ఆయన మాట్లాడుతున్నా. అంటే ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రధానమంత్రి కాదా? మళ్ళీ నీవే చెప్తూ నీవు అన్నావని చెప్పేసి నీ నోరా పోరా. ఎప్పుడు అన్నా అంటావు తెలియదు, ఎప్పుడు ఏమంటావు తెలియదు. ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గుజరాతీయుల్లో ఆధిపత్యం ఎట్లా సాగనికి వీలు లేవు. అసలు నా గడ్డ మీద వచ్చి నన్నే మీరు బెదిరిస్తారా?